రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలు తీసుకొచ్చి మేము ముందు పెట్టినప్పుడు సమగ్రమైన ఎంక్వైరీ జరిగి మేము కేంద్రంలో ఉన్న పెద్దలను కూడా కోరుతున్నాం. ఈ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో, దారి మళ్లించారో దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి తప్పకుండా ఎవరైతే అధికారులు రాజకీయ నాయకులు దీంట్లో ఇటువంటి నిధులు మళ్లింపులో వీళ్ళు పాల్గొన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ఒక ఎంక్వైరీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు వేసి ఇవి వాస్తవమా కాదా అని తెలపాల్సిన బాధ్యత ఆయనపైన ఉందని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు జరిగినాయండి. వాస్తవాలు ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్తే మనకు అర్థమవుతుంది. నేను మీకు లెక్కలు చెప్పాను. 6,000 పాఠశాలలో కాంపౌండ్ వాల్ కడతా అన్నారు, 600 కట్టారు. ఇనిషియల్గా వాళ్ళు 48,626 అదనపు పాఠశాల గదులు నిర్మాణం చేస్తామన్నారు. ఈరోజు కట్టింది ఎంత? ఆ లెక్క మీకు చెప్పాను ఇంతకుముందే. సో ఎక్కడ కూడా వాళ్ళు టోటల్గా కట్టింది 612. నాడు నేడు 2వ విడతలో ఈ 3 విడతల్లో మేము కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇక్కడికి అంశం ఏంటంటే ప్రధానంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆగస్టు 16, 2021లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించి సంవత్సరంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తా అని చెప్పారు. 27 నెలలు పూర్తయినాయి. 27 నెలల్లో కూడా ఈ స్థాయిలో ఉన్నాం. 10% కూడా కాలేదు. ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? మరి దీనికి తీసుకొచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి? మేము ప్రశ్నించేది అది. ఈ కార్యక్రమం కోసం సంపూర్ణంగా మీరు ఈ డబ్బులు వెచ్చించుంటే ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా సౌకర్యాలు మెరుగ్గా ఉండేవి. పిల్లలకి ఈ రోజుకి కూడా పిల్లలు పాపం చెట్ల కింద చదువుకుంటున్నారు. మొన్న కాకినాడలో ఒక విద్యార్థి ఈ ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని కూడా ఆపేసి ఉంటే లైవ్ వైర్ పొరపాటున పట్టుకుని చనిపోయారు. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించదా? పేరెంట్స్ కమిటీలు ఏదైతే 1000 రూపాయలు అమ్మఒడి కింద వసూలు చేశారో కనీసం చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోతున్నారు పాఠశాలలో. ఎక్కడ పోయినాయి 180 కోట్లు? దాని గురించి నేను విచారణ చేయమంటున్నాను. అది పొరపాటు కాదా? కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన నిధులు మీరు ఎట్లా కేటాయించలేదు. కాంట్రాక్టర్లు అందరూ కూడా పాపం నష్టాల్లో ఉన్నారు. 1,418 కోట్ల రూపాయలు ఈ రోజుకి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్ కమిటీలకి మీరు 180 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సుమారు 1,600 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించేసి ఈ రోజున అస్తవ్యస్తంగా వ్యవస్థను అక్కడ వదిలేసి ఎక్కడ చూసినా గోతులు, మట్టి, రాళ్ళు, పాఠశాలలో పని పూర్తి చేసుకోవడం అనేది మొదలుపెట్టుకుంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. వీటిని మేము ప్రశ్నిస్తున్నాం. ఊరికే మీరు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేసుకుని, బ్యానర్లు పెట్టుకుని, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసేసి అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగిందంటే మాత్రం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాన్ని మేము ఎండగట్టాము ఈ రోజున. అదేవిధంగా ఈ అంగన్వాడీ హెల్పర్స్, టీచర్స్, కార్యకర్తలు ఎవరైతే ఈ రోజు నుంచి సమ్మెలో ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ నుంచి సంపూర్ణంగా మేము మద్దతు పలుకుతున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి స్పందిస్తారు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, న్యాయబద్ధమైన వాళ్ళు చేసిన కోరికలు, రిక్వెస్ట్లు వాటన్నిటి కూడా ప్రభుత్వం గతంలో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. అది చాలా పొరపాటు. పాపం క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు వీళ్ళంతా. సుమారు 1,00,000 మంది మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుని నష్టపోయారు. వాళ్ళకి జనసేన పార్టీ డెఫినెట్గా మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఇదంతా ఎన్నికల మూడే. మాట్లాడదాం, రాజకీయ అంశాలు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడదాం డెఫినెట్లీ. ఎవరు మాడుతున్నారు ఈ రోజున 175 గురించి?